సరే పెళ్లి ముచ్చట చూసిరు కదా, ఇగో ఇప్పుడు ఇంకో పెళ్లి దావత్ కాడికి పోదాం. పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లి దావత్ చేసుడు ఇంకో ఎత్తు. లొల్లులు జవడాలు కూడా అవుతుంటాయి. అన్ని నాంటలు అందరికీ బరాబర్ వచ్చినాయో రాలేదో, ఎవరికైనా తక్కువైతే ఎట్లా, లాస్ట్కి వచ్చిన వాళ్ళకు ఏం మిగలకుంటే ఎట్లా ఫీల్ అవుతారో, పిల్లగాని వాళ్ళ తరపున అందరు తిన్నారో లేదో, ఇగో గిట్లా పరేషాన్ ఉంటుంది. అయితే ఒక పెళ్లి దావత్లా తినే కాడ ఏమైందో చూడాలి మీరు. వామ్మో ఆగో, కుర్చీలు లేచినాయి, తలకాయలు వాగిలినాయి, రక్తాలు గారినాయి, అన్నం ప్లేట్లు అన్ని కింద పడ్డాయి. ఈ కొట్లాటంతా పెళ్లిళ్ళే. గింతగనం అనుకుంటారంటే ఏదో పెద్ద కారణమే అయి ఉంటది, పెద్ద తప్పే చేసి ఉంటారు అని అనిపిస్తున్నది కదా. ఈ కొట్లాట ఎందుకు ఎరికేరా, చికెన్ లెగ్ పీసు కోసం పెళ్లి కొడుకు తరపునోళ్ళు బంతిలో కూర్చుంటే వాళ్ళకు లెగ్ పీసులు ఎక్కువ వాళ్ళేదట. ఆగో గట్ల లడాయి చురువైంది. ఈ లడాయి లాస్ట్కు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం లెవెల్ల తన్నుకునే కాడికి వేయింది. వాళ్ళు బాంబులు వేసుకుంటే వీళ్ళు కుర్చీలు ఎత్తేసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోలా ఇలా గమైంది. పెళ్లి మంచిగానే అయింది, ఫోటోలు గిటోలు కూడా తీసుకున్నారు. ఇక పెళ్లి పిల్లోళ్ళు అమ్మయ్య లగ్గం మంచిగా అయిందని ఖుషి అయ్యారు. ఇక అందరికీ అన్నాలు పెట్టే కాడ పెళ్లి కొడుకు చుట్టపోళ్ళు కూర్చున్నారు. వాళ్ళ దాంట్లో కొందరికి చికెన్ లెగ్ పీసులు వాళ్ళు లేదట. ఖాతం ఇక లెగ్ పీసు కోసం ఇట్లా పొట్టుగా అనుకున్నారు. ఈ తానుగురుడు చేయబట్టి ప్లేట్ల లెగ్ పీసులు వడ్డోలు కూడా తినకుంటైంది. ఈ లడాయి చూసినాక ఏం అర్థమైందంటే, పెండ్లంటే పెండి పిల్లగాడు మెచ్చుడు, కట్నాలు బంగారం మర్యాద ఇవన్నీ అటే. ఇంకా ముందుగా చికెన్ మంచిగా పెట్టిరా లేదా, లెగ్ పీసులు అందరికి వచ్చినాయా రాలేదా అని ఇగో ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు కొడుతున్నది కదా.